Hello friends, how are you all? I hope you are doing well. In this video, I will try to explain the syllabus of paper 2, that is subject. So paper 2 contains various units 1 to 10. This 1 to 10 consists of economics, financial accounting, computers and statistics. You know very well. Now, I am going to deal with unit 4, that is financial accounting. Here, whatever the syllabus you see in the notification, the same syllabus I have presented like this. Observe friends. Financial accounting. Total we have 14 chapters. Total we have 14 units or 14 chapters. Is it clear, students? Yes. And believe me, you can score easily 10 to 12 marks from this financial accounting unit. Actually, they are giving 16 to 17 marks in the examination. They are giving 16 to 17 marks in the examination. This much of marks we have weightage in the examination. ఓకే. అయితే మనం ఈ అన్ని యూనిట్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి 10 నుంచి 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఈ సిలబస్ చెప్పుకోవటానికి మనకి 30 నుంచి ఒక 40 అవర్స్ టైం పడుతుందండి. 30-40 అవర్స్. ఈ 30-40 అవర్స్ సిలబస్‌ని మీరేం చేయొచ్చు అంటే, మనం చెప్పుకోబోయేది వీడియో రికార్డెడ్ లెక్చర్స్ కాబట్టి, మీరు 1.25 ఆర్ 1.5 టైమ్స్ స్పీడ్‌లో కూడా వినొచ్చు. ఎందుకంటే నేను ప్రతీది కూడా స్లోగానే చెప్తాను. మీరు వినేటప్పుడు కావాలి అంటే కొంచెం స్పీడ్‌గా వినొచ్చు. సో దట్ మీరు సిలబస్‌ని ఇంకా త్వరగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ బిలీవ్ మీ స్టూడెంట్స్, ఔట్ ఆఫ్ దీస్ చాప్టర్స్ ఆల్సో దే ఆర్ నాట్ ఆస్కింగ్ క్వెషన్స్ ఫ్రమ్ ఫ్యూ చాప్టర్స్. మీన్స్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందులో నుంచి మీకు ఇప్పుడు మనకి మొత్తం 14 చాప్టర్స్ ఉన్నాయి. 14. ఇందులో నుంచి ఒక 8-9 చాప్టర్స్ కనుక పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే అందులో నుంచే మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. 10 మార్క్స్. అండ్ మీకు తెలుసు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు మీ కోర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ కాబట్టి మీరు కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. బట్ ఈ ఎకనామిక్స్, అకౌంటింగు, కంప్యూటర్స్‌లో ఏంటి అంటే మీకు 100% ఈ క్వెషన్ తెలిస్తేనే ఆన్సర్ చేయండి. తెలీదు, వెయిట్ చేయండి. లాస్ట్ మినిట్‌లో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే బై మిస్టేక్ మీరు రాంగ్ ఆన్సర్ కనుక చేశారు అంటే 1/3 మార్క్ కట్ అవుతుంది గదా! నెగెటివ్ మార్కింగ్ ఉంది గదా మనకి. అందుకని మీరు కొంచెం ఆన్సర్ చేసేటప్పుడు డామ్ షూర్ తెలిస్తేనే ఆన్సర్ చేయండి. అదర్‌వైజ్ లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ తెలిసిన క్వెషన్స్ అన్నీ మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మన సిలబస్ ఇదండి. మొత్తం 14 చాప్టర్‌లు అకౌంట్స్‌లో. బిలీవ్ మీ, బేసిక్ చాప్టర్స్ 1-8 చాప్టర్సు మీకు ఈజీగా ఉంటాయి. అండ్ సర్ప్రైజింగ్‌లీ ఈ 1-8 చాప్టర్స్ మొత్తం కలుపుకుంటే మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తున్నాయి. 10 మార్క్స్. ఈ ఫస్ట్ 8 చాప్టర్స్ నుంచి మీకు గ్యారంటీగా 10 మార్క్స్ క్వెషన్‌లు అడుగుతున్నారు. మీరు కొంచెం ప్రిపరేషన్ కనుక ఉంటే ఈ 10 ఔట్ ఆఫ్ 10 తెచ్చుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో మీకు అందరికి తెలియంది కాదు. ఒక్క క్వెషన్ అయినా కూడా ఆర్ ఒక్క మార్క్ అయినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కదండీ! ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక ప్రీవియస్ ఇయర్ 2 క్వెషన్ పేపర్స్ తీసుకున్నానండి. 2022 క్వెషన్ పేపర్ అండ్ 2019 క్వెషన్ పేపర్. 2022 క్వెషన్ పేపర్ అండ్ 2019 క్వెషన్ పేపర్. ఈ 2 పేపర్స్‌లో ఇచ్చిన క్వెషన్స్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ లెక్చర్ అండ్ దిస్ ఈస్ ద శాంపిల్ లెక్చర్. నెక్స్ట్ వీడియో నుంచి మీకు నేను సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే
2022 క్వెషన్ పేపర్, యాజ్ యూ నో వెరీ వెల్, పేపర్ 2 కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్ అండ్ డ్యూరేషన్ ఈజ్ 150 మినిట్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్స్ నుంచి క్వెషన్ నెంబర్ 1 టు 30 క్వెషన్స్ అడిగాడు. కంప్యూటర్స్ నుంచి 31 నుంచి 14 క్వెషన్స్ అడిగాడండి. ఎకనామిక్స్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే, అగైన్ ఎకనామిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 45 నుంచి 59 క్వెషన్స్ 15 మార్క్స్‌కి అడిగాడు. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో మనకి ఈ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అనాలిసిస్ అలాంగ్ విత్ స్ట్రాటజీ. ఈ అనాలిసిస్‌కి తగ్గట్టు మీరెలా ప్రిపేర్ అవుతున్నారు? అది చాలా చాలా ఇంపార్టెంట్. యెస్ ఆర్ నో? పెద్ద పెద్ద యుద్ధాల్లో గెలిచేది దేనివల్ల అంటే స్ట్రాటజీస్ వల్ల. గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది కూడా మనకి ఒక పెద్ద యుద్ధమే. ఇక్కడ మనకి కావాల్సింది స్ట్రాటజీ. హౌ స్ట్రాటజికల్లీ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్. దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. యెస్ ఆర్ నో స్టూడెంట్స్? యెస్. నెక్స్ట్ అకౌంట్స్ 60 నుంచి 75 క్వెషన్స్ అండి. 60-75 మొత్తం 16 క్వెషన్స్, 16 మార్క్స్. అర్థమవుతుందా? ఈ ఎకనామిక్స్, కంప్యూటర్ ఇవన్నీ కలిపితే మనకి 75 మార్క్స్‌కి అడిగాడండి. 75 మార్క్స్. అండ్ స్టాటిస్టిక్స్ 75 మార్క్స్, యాజ్ యూ నో వెరీ వెల్. సో, ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటి? అంటే స్టాట్స్ ఈజ్ యువర్ కోర్ సబ్జెక్ట్. సో, ఫస్ట్ నాకు తెలిసి అందరూ కూడా ఇవి కంప్లీట్ చేయటానికే ట్రై చేస్తారు. యెస్ ఆర్ నో? యెస్. ఇది ఫస్ట్ ప్రయారిటీ. అండ్ సెకండ్ ప్రయారిటీ మనకి అకౌంట్స్. థర్డ్ ప్రయారిటీ మనకి కంప్యూటర్స్. నెక్స్ట్ ప్రయారిటీ మనకి ఎకనామిక్స్ అండి. ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. సో, బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్ యూ కెన్ ఫాలో యాజ్ పర్ యువర్ స్ట్రాటజీ. యెస్ ఆర్ నో? బికాస్ స్టాట్స్ ఈజ్ యువర్ కోర్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఫస్ట్ ఆ 75 క్వెషన్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అకౌంట్స్‌కి రండి. 16 నుంచి 17 క్వెషన్స్ అడుగుతున్నాడు. అందులో మీకు తెలిసిన క్వెషన్స్ ఫస్ట్ ఆన్సర్ చేసేయండి. ఆ తర్వాత కంప్యూటర్స్‌కి రండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన యుద్ధం ఎకనామిక్స్. యెస్ ఆర్ నో? యెస్. అలాగే 2019 క్వెషన్ పేపర్ కనుక మనం అనలైజ్ చేసినట్లయితే 150 మార్క్స్ సేమ్. బట్ అందులో స్టాట్స్ మనకి 100 మార్క్స్ అడిగినట్టున్నాడండి. 100 మార్క్స్. ఆ తర్వాత కంప్యూటర్స్ 16, అకౌంట్స్ 17 అండ్ ఎకనామిక్స్ 17. అకౌంట్స్ మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే 17 మార్క్స్‌కి అడిగాడు. అంటే ఆన్ యావరేజ్‌గా 15 నుంచి 17 మార్క్స్. 22లో 16 క్వెషన్స్ అడిగాడు. 19లో 17 క్వెషన్స్ అడిగాడు. అలాగే కంప్యూటర్స్ కూడా. కాబట్టి మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందే నేను ఫస్ట్ ఏ క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి? క్వెషన్ పేపర్ ఇచ్చిన వెంటనే నేను ఏ క్వెషన్‌కెళ్ళిపోవాలి? స్టాటిస్టిక్స్. ఆ తర్వాత అకౌంట్స్, కంప్యూటర్స్, ఎకనామిక్స్. అర్థమవుతుందా అండి? ఆ తర్వాత నేను చేసిన ఇంకొక చిన్న అనాలిసిస్ ఏంటయ్యా అంటే అకౌంట్స్, ఐయామ్ టాకింగ్ అబౌట్ అకౌంట్స్. ఈ అకౌంట్స్ పేపర్‌లో ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్‌కి ఇచ్చాడు? ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్‌కి ఇచ్చాడు అనే అనాలిసిస్ నేను చేశాను. అది మీరిక్కడ చూడొచ్చు. 2022 గనక మనం చూసినట్టయితే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ నుంచి 5 మార్క్స్ ఇచ్చారు. 19లో అసలు ఏమి ఇవ్వలేదండి. అలాగే జర్నల్ చూసినట్టయితే 3 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడే మీకు 8 మార్క్స్ కవర్ అయిపోతున్నాయి. బట్ 19లో జస్ట్ 1 మార్కే ఇచ్చాడు. లెడ్జర్ నుంచి 19లో 2 మార్క్స్ ఇస్తే ఇక్కడ అసలు ఏమీ ఇవ్వలేదు. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి 1 క్వెషన్ గ్యారంటీగా ఇస్తున్నాడు. సబ్సిడరీ బుక్స్ ఇక్కడ ఇచ్చాడు 19లో, 22లో ఇవ్వలేదు. క్యాష్ బుక్ చూస్తే 19లో ఇచ్చాడు, 22లో ఇవ్వలేదు. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ చూస్తే 22లో ఇచ్చాడు, 19లో కూడా ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఎగ్జామ్స్‌లో కామన్‌గా కవర్ చేస్తున్నాడు అంటే మనం ఆ చాప్టర్‌ని ఫస్ట్ ప్రయారిటీ చాప్టర్‌గా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. యెస్ ఆర్ నో స్టూడెంట్స్? ఈవెన్ ఈ చాప్టర్ నుంచి ఒక్క మార్క్ వచ్చినా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ నుంచి 19లో 4 మార్క్స్ అడిగితే 22లో ఒక్క మార్క్ అడిగాడండి. నెక్స్ట్ అటెంప్ట్‌కి 25 అటెంప్ట్‌లో 25 ఎగ్జామ్‌లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.
నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అడుగుతున్నాడండి. ఎందుకంటే ఇక్కడ అకౌంటింగ్‌లో జరిగిన మిస్టేక్స్‌ని మనం ఎలా రెక్టిఫై చేయాలి అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలిసుండాలి. అందుకే బహుశా వాడు ప్రతి అటెంప్ట్‌లో కూడా క్వెషన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. అలాగే డిప్రిసియేషన్ నుంచి వాడు 22లో 2 మార్క్స్‌కి అడిగాడు. బట్ 19లో అసలు అడగలేదు. సింగిల్ ఎంట్రీ నుంచి 1 మార్క్ అడిగాడు. 19లో అడగలేదు. నాన్ ట్రేడింగ్ కన్సర్న్ నుంచి 22లో అడగలేదు. 19లో కూడా అడగలేదు. అలా అని ఇది ఇంపార్టెంట్ కాదా సార్? ఇంపార్టెంటే. జస్ట్ దీనిపైన చూడండి. మనం సిలబస్‌లో ఉన్న ప్రతి టాపిక్ జస్ట్ కొంచెమన్నా కవర్ చేసుకొని వెళ్ళాలి. సిలబస్‌లో ఉన్న ప్రతి టాపిక్. అట్‌లీస్ట్ దాని గురించి మనకి కొద్దో గొప్పో నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు సార్? ఇలాంటి క్వెషన్స్ మనం ఏం చేయొచ్చు అంటే లాస్ట్‌లో అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీని ఆన్సర్ మనకి కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి లేదా మనం ప్రిపేర్ అయినప్పుడు ఏవైతే టెర్మినాలజీ ఆహ్, ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని వర్డ్స్ అవి గుర్తుంటాయి. వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఆన్సర్ చేయగలిగే క్వెషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి సిలబస్‌లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మీరొక్కసారన్నా రివైజ్ చేసుకొనెళ్ళండి. ఓకే. ఆ తర్వాత క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటెమ్స్ నుంచి 19లో 2 మార్క్స్‌కి అడిగాడు. బట్ 22లో అయితే అడగలేదు. ఓవరాల్‌గా చూస్తే 22లో 16 మార్క్స్ అడిగాడు. 19లో 17 మార్క్స్ అడిగాడు. దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి. ఈస్ ఇట్ క్లియర్? సో, యాస్ ఐ ఆల్రెడీ సెడ్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఎయిత్ చాప్టర్ వరకు ఆర్ నైన్త్ చాప్టర్ వరకు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు 10 మార్క్స్ కవర్ అవుతున్నాయండి. చూడండి 2022లో చూస్తే ఇక్కడ 5, 8, 9, 10, 11, 12. 12 మార్క్స్ వచ్చినాయి. ఈ 9 చాప్టర్స్ నుంచి 12 మార్క్స్. అలాగే 19లో చూడండి 1, 3, 4, 5, 7, 10, 14. అంటే మీరు ఫస్ట్ 9 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక కొంచెం బాగా ప్రిపేర్ అవ్వగలిగితే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కంపేర్ టు అదర్ స్టూడెంట్స్ మీరు కనుక ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే ఒక యూనిట్ అందులో కూడా ఫస్ట్ నుంచి 9 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వగలిగితే ఫస్ట్ నుంచి 9 చాప్టర్స్ అంటే మనకి యావరేజ్‌గా ఒక 20-25 అవర్స్ పడుతుందండి. 20-25 అవర్స్. ఈ టైం కనుక మీరు స్పెండ్ చేయగలిగితే అండ్ మన మెటీరియల్‌లో ఇచ్చిన క్వెషన్స్ కనుక మీరు సాల్వ్ చేయగలిగితే ప్లస్ కాన్సెప్ట్ కనుక కొంచెం మైండ్‌కి ఎక్కించుకోగలిగితే 10 మార్క్స్ ఈజీగా మన ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే ఒక చాప్టర్ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. బిలీవ్ మీ స్టూడెంట్, ఐ విల్ మేక్ యూ టు గెట్ మినిమమ్ 10-12 మార్క్స్ ఇన్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూనిట్. ఈస్ ఇట్ క్లియర్? రైట్. నౌ I hope this analysis will help you for your exams. Now, next point, come to 2022 question paper. 2022 question paper. So here, క్వెషన్ నంబర్ 60 నుంచి ఇచ్చాడండి. క్వెషన్ నంబర్ 60 నుంచి 75 వరకు ఇచ్చాడు. ఇది ఒక్కొక్కటి మనం 60 కాదు 60 నుంచి ఒక్కొక్క క్వెషన్ మనం జాగ్రత్తగా చూద్దాం. మీ దగ్గర కూడా ఈ క్వెషన్ పేపర్ ఉందనే నేను ఆశిస్తున్నాను. ఓకే. నౌ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. చూడండి. క్వెషన్ మీకు ఇంగ్లీష్‌లో ఇస్తాడు. ప్లస్ తెలుగులో ఇస్తాడు. మన మెటీరియల్‌లో ఏంటంటే క్వెషన్స్ అనేవి ఇంగ్లీష్‌లో ఉంటాయండి. క్వెషన్స్ అనేవి ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఓకే. బట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం మాత్రం ఇంగ్లీషు, తెలుగు రెండిట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మన మెటీరియల్‌లో మాత్రం మాక్సిమం క్వెషన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. ఇది మీరు గమనించండి. చూడండి ఫస్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ స్టేట్స్ దట్
ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బిజినెస్ ఆన్ ద అజంప్షన్ దట్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ అబ్జర్వ్ చేస్తే, కొన్ని కీవర్డ్స్‌ని మైండ్‌లో పెట్టుకుంటే దాని ఆన్సర్ కూడా మీకు అర్థమవుతుంది. కంటిన్యూయింగ్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఏ బిజినెస్ అయినా కూడా ఏ ఇంటెన్షన్‌తో స్టార్ట్ చేస్తారండి? లాంగ్ రన్‌లో మనం బిజినెస్ చేయాలి అనేసి. అంటే నియర్ ఫ్యూచర్ 1 మంత్, 2 మంత్స్, 1 ఇయర్‌లో మనం ఏం బిజినెస్ క్లోజ్ చెయ్యం కదా! అనే ఉద్దేశంతోనే కదా బిజినెస్ స్టార్ట్ చేసేది. యెస్. సో, ఇది మనకి ఏ కాన్సెప్ట్ చెప్తుంది అంటే, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ చెప్తుంది. గోయింగ్ కన్సర్న్ అంటే పని చేస్తున్న. తెలుగులో కొంచెం ఈ వర్డింగ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. గోయింగ్ కన్సర్న్ ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ మనకేం చెప్తుంది అంటే, బాబు ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళ ఇంటెన్షను ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేద్దాము, లేదా 1 ఇయర్, 2 ఇయర్స్‌లో క్లోజ్ చేద్దాము అనే ఇంటెన్షన్‌తో ఎవరు కూడా బిజినెస్ స్టార్ట్ చెయ్యరు అని అకౌంటింగ్‌లో ఇదొక బేసిక్ అజంప్షన్. ఈజ్ ఇట్ క్లియర్? సార్ మరి కొన్ని బిజినెసెస్ 6 మంత్స్, 1 ఇయర్‌కి క్లోజ్ అయిపోతున్నాయి కదా సార్! దట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ సిట్యుయేషన్స్. బట్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మనం తొందరగా క్లోజ్ చేసుకుందామని ఏం స్టార్ట్ చేయం కదా! వన్ ద డాష్ అకౌంటింగ్ కాన్సెప్ట్. సో, 4 ఆర్ 5 క్వెషన్స్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ పైన అడిగాడండి. ఈ అటెంప్ట్‌లో 2022 అటెంప్ట్‌లో ఎవరైతే అకౌంటింగ్ 22 అటెంప్ట్‌లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళు ఈజీగా 12 నుంచి 14 మార్క్స్‌కి ఈ అకౌంటింగ్‌లో తెచ్చుకోవచ్చు మార్క్స్. అంటే కాన్సెప్ట్స్ నుంచే 5 క్వెషన్స్ అడిగాడండి. డైరెక్ట్ క్వెషన్స్. డైరెక్ట్ క్వెషన్స్. ప్రాబ్లమ్స్ కాదండి. డైరెక్ట్ క్వెషన్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్ స్టేట్స్ దట్ పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ ప్రొప్రైటర్ అంటే ఓనర్ ఆర్ పార్ట్నర్స్, సోల్ ప్రొప్రైటర్ అంటే బిజినెస్‌లో ఒక్కళ్ళే గనక ఓనర్ ఉంటే దాన్ని సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ అంటాం. బిజినెస్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని పార్ట్నర్‌షిప్ బిజినెస్ అంటాం. షుడ్ బి డెబిటెడ్ టు ద డ్రాయింగ్స్ అకౌంట్. ప్రొప్రైటర్ బిజినెస్‌లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడు కదండీ! ఓనర్ అనే అతను బిజినెస్‌లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక్కొక్కసారి ఓనర్ ఏం చేస్తారు అంటే బిజినెస్‌లో నుంచి అమౌంట్ తీసుకుంటారు. ఇక్కడ అకౌంటింగ్ పర్పస్‌కొచ్చేసరికి ఆర్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఓనర్ వేరు. బిజినెస్ వేరు. ఐ రిపీట్, ఓనర్ వేరు. బిజినెస్ వేరు. ఇది ఎవరు చెప్పారు సార్ అంటే సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ ఆర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చెప్తుంది. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏం చెప్తుంది? బాబు అకౌంటెంట్ బిజినెస్‌లో పర్సనల్ ట్రాన్సాక్షన్స్ సెపరేట్‌గా రాయి. అంటే యాక్చువల్లీ అసలు పర్సనల్ ట్రాన్సాక్షన్స్ రాయకూడదు. కానీ బిజినెస్ నుంచి ఓనర్ కనుక ఏమైనా తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్‌గా రాసుకోండి అని చెప్తుంది. బిజినెస్ కనుక బిజినెస్‌కి కనుక ఓనర్ ఏమైనా ఇస్తే దాన్ని క్యాపిటల్‌గా రాసుకోండి అని చెప్తుంది. ఏ కాన్సెప్ట్ చెప్తుంది? సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. క్లాసెస్‌కొచ్చేసరికి నేను ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ జస్ట్ మనం క్వెషన్స్ చూస్తున్నాం అంతే. అందుకే బేసిక్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లాసెస్ వి డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అండ్ దట్ టూ వితిన్ ద స్టిప్యులేటెడ్ టైమ్. హోప్ యూ అండర్‌స్టూడ్. నెక్స్ట్ వన్. ఏబీసీ లిమిటెడ్ ఫాలోస్ ద డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ డిప్రిషియేటింగ్ మెషినరీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ డ్యూ టు ద డాష్ కన్వెన్షన్. సి మనం బిజినెస్ అన్న తర్వాత మన దగ్గర ఎసెట్స్ ఉంటాయి. ఎసెట్స్ లైక్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మెషినరీ, ఫర్నిచర్, ఎక్విప్‌మెంట్ ఇలాంటి కొన్ని ఎసెట్స్ ఉంటాయండి. ఈ ఎసెట్స్‌ని మనం బిజినెస్‌లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటి యొక్క వాల్యూ అనేది ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే మనం డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎసెట్ అంటాం. సో, ఈ కాన్సెప్ట్‌ని ఏమంటాము అంటే డిప్రిసియేషన్. ఏమంటాం? డిప్రిసియేషన్. అంటే ఎవ్రీ ఇయర్ మన దగ్గరున్న ఎసెట్ వాల్యూ ఎంత డిక్రీజ్ అయింది. రిపీట్, ఎవ్రీ ఇయర్ మన దగ్గరున్న ఎసెట్ వాల్యూ ఎంత డిక్రీజ్ అయింది అని తెలుసుకోవడానికి క్యాలిక్యులేట్ చేసేదే యూజ్ చేసే టెక్నికే డిప్రిసియేషన్. ఎక్స్‌క్యూజ్ మీ. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అనేది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయటానికి ఒకానొక మెథడ్.
మరి ఎవ్రీ ఇయర్ ఇదే మెథడ్ ఫాలో అవుతున్నాము అంటే కన్సిస్టెన్సీ ఉందా లేదా? మన దగ్గర కన్సిస్టెన్సీ ఉందా లేదా? అంటే కన్సిస్టెంట్‌గా మనం ఒక మెథడ్ ఫాలో అవుతూ ఉన్నాం. మరి ఇది ఎవరు చెప్పారు అంటే కన్సిస్టెన్సీ కన్వెన్షన్ చెప్తుంది. ఏం చెప్తుంది? కన్సిస్టెన్సీ కన్వెన్షన్. అంటే ప్రతి ఇయర్ వీళ్ళు ఇదే మెథడ్ యూజ్ చేస్తున్నారు. దేనికి? డిప్రిసియేషన్ కనుక్కోవడానికి. అప్పుడు కన్సిస్టెన్సీ ఉన్నట్టా లేదా? యెస్. మరి ఎవరి ప్రకారం చేస్తున్నట్టు? కన్సిస్టెన్సీ కన్వెన్షన్ ప్రకారం చేస్తున్నట్టు. ఇది కూడా సెకండ్ చాప్టర్ అండి. సెకండ్ చాప్టర్ నుంచి ఇచ్చిన క్వెషన్స్ ఇవి గూడా. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ను 63. ద ఓనర్ ఆఫ్ ఎ ఫర్మ్ రికార్డ్స్ హిస్ డైలీ మెడికల్ ఎక్స్‌పెన్సెస్. ఇది అతని యొక్క పర్సనల్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అండి. ఇన్ ద ఫర్మ్స్ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్. ఈ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ అన్న తర్వాత మనం బిజినెస్ చేస్తున్నాము అంటే బిజినెస్‌లో మరి ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? తెలుసుకోవాలి కదా! ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అని తెలుసుకోవటానికి మనం యూజ్ చేసే ఒక స్టేట్‌మెంటే ఇన్‌కమ్ స్టేట్‌మెంట్. దీన్నే మనం ఏమంటాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కూడా అనొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? విత్ రిఫరెన్స్ టు ద అబోవ్ స్టేట్మెంట్ ఇండికేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ హ్యాస్ ద ఓనర్ వయోలేటెడ్. యాక్చువల్లీ మనం అకౌంటింగ్‌లో ఏం చెప్పుకున్నాం? ఓనర్ యొక్క పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ మన బుక్స్‌లో రాసుకోకూడదు. బిజినెస్ బుక్స్‌లో రాయకూడదు. ఓన్లీ బిజినెస్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం బుక్స్‌లో రాసుకోవాలి. కానీ ఓనర్ ఏం చేస్తున్నాడు? ఆయన పర్సనల్ ఎక్స్‌పెన్సెస్‌ని కూడా ప్రాఫిటా? లాసా? అనేది దేనికి సంబంధించింది? బిజినెస్‌కి సంబంధించింది. మరి మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ ఓనర్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ కదా! మరి రాసాడు అంటే ఆయన ఏ కాన్సెప్ట్ వయోలేట్ అయ్యాడు? అంటే సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ వయోలేట్ అయ్యాడు. ఇక్కడేంటి సెపరేట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? బాబు ఓనర్ నువ్వు వేరు. బిజినెస్ వేరు. నీ ఎక్స్‌పెన్సెస్ నీయే. బిజినెస్ ఎక్స్‌పెన్సెస్ బిజినెస్సే. నువ్వు కనుక బిజినెస్‌కి ఏమిచ్చినా దాన్ని క్యాపిటల్‌గా రాసుకుంటాం. నువ్వు బిజినెస్ నుంచి ఏం తీసుకున్నా దాన్ని డ్రాయింగ్స్‌గా రాసుకుంటాం. నీ ఎక్స్‌పెన్సెస్ తీసుకొచ్చి నా బిజినెస్ ఎక్స్‌పెన్సెస్‌తో కలపొద్దు. అలా కనుక నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్‌ని వయోలేట్ చేస్తున్నావు. ఇది దాని మీనింగ్. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ 64. అండర్ విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అగైన్ ఇట్ ఈస్ ఎ క్వెషన్ ఫ్రమ్ కాన్సెప్ట్ ఆర్ క్వాలిటేటివ్ ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే మన అకౌంటింగ్‌లో ఏం మాట్లాడుకున్నా కూడా మనీ టర్మ్స్‌లోనే మాట్లాడుకుంటాం. ఏ టర్మ్స్‌లో? మనీ టర్మ్స్‌లో మాట్లాడుకుంటాం. అలాగే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఏం రికార్డ్ చేస్తాము అంటే, దేన్నైతే మనం మనీ టర్మ్స్‌లో మెజర్ చేయగలమో, వాటిని మాత్రమే మనం రాసుకుంటాం. ఎగ్జాంపుల్, మనం ఒక ఫర్నిచర్ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఫర్నిచర్ పర్చేస్డ్. ఓకే. ఫర్నిచర్ పర్చేస్ చేసాం. దేనికోసం? సేల్ కోసం. అప్పుడు ఈ ఫర్నిచర్ మనకేమవుతాయి అంటే, గూడ్స్ అవుతాయి. గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ అంటాం. ఏమంటాం? గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ ఆర్ స్టాక్ అంటాం. ఓకేనా? పర్యాయ పదాలు. అయితే వీటిని మనం మానిటరీ టర్మ్స్‌లో మెజర్ చేయగలిగితేనే రాస్తాం. మానిటరీ టర్మ్స్‌లో మెజర్ చేయలేనివి ఏవి కూడా బుక్స్‌లో మనం రాయము. అంటే క్వాంటిటేటివ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాం. క్వాలిటేటివ్ ట్రాన్సాక్షన్స్ కాదు. ఇది ఏ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని అంటే మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని. లాజిక్ అర్థమవుతుందండి? మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఇలాంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చెయ్యం. ఏవి? క్వాలిటేటివ్ ట్రాన్సాక్షన్. మనం ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం? ఓన్లీ ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇప్పుడు మన ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎంప్లాయీ వెళ్ళిపోయాడు. మీరేమన్నా బుక్స్‌లో రాస్తారా? మన ఆర్గనైజేషన్‌కి ఒక కొత్త ఎంప్లాయీ వచ్చాడు. వీటిని మనం బుక్స్‌లో ఎక్కడ రాయం. కానీ అదే ఎంప్లాయీకి గనక మనం సాలరీ పే చేస్తే బుక్స్‌లో రాస్తాం. ఆర్గనైజేషన్‌లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది అని మనం బుక్స్‌లో రాయం. కానీ ఈ ఈవెంట్ కోసం మనం ఏదైనా ఖర్చు పెడితే ఖచ్చితంగా అది బుక్స్‌లో రాయాలి.
అంటే మన ఆర్గనైజేషన్‌లోకి ఏ ఒక్క రూపాయి వచ్చినా బుక్స్‌లో రాసుకోవాలి. ఏ ఒక్క రూపాయి పోయినా కూడా బుక్స్‌లో రాసుకోవాలి. ఇది మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్. మనీ టర్మ్స్‌లో మెజర్ చేయలేనివి ఏవి కూడా మనం బుక్స్‌లో రాయటానికి వీల్లేదు. ఆ తర్వాత ఇంకొకటి పాస్ ద నెసెసరీ జర్నల్ ఎంట్రీ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్. ఇష్యూడ్ చెక్ 39,000 టు ప్రణబ్ ఎ క్రెడిటార్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ 40,000. ఇది మీకు జర్నల్ చాప్టర్‌లో వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రణబ్‌కి మనం 40,000 ఇవ్వాలి. అయితే మనం 39,000 రూపీస్ చెక్ ఇచ్చేసి ఇంకా సెటిల్మెంట్ అయిపోయింది అని చెప్తున్నాం. మరి డిఫరెన్స్ 1000 రూపీస్ ఏంటి? దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే డిస్కౌంట్‌గా ట్రీట్ చేయాలి. ఎలా ట్రీట్ చేయాలి? డిస్కౌంట్‌గా ట్రీట్ చేయాలి. మరి ప్రణబ్ ఎవరిస్తున్నారు ఈ డిస్కౌంట్ మనకి? ప్రణబ్ ఇస్తున్నాడు. ఎవరికిస్తున్నాడు? మనకిస్తున్నాడు. అంటే ప్రణబ్‌కి ఇది లాస్ ఎక్స్‌పెన్స్ అవుతుంది. మనకిది గెయిన్ అవుతుంది. లాజిక్ అర్థమవుతుందా అండి? నెక్స్ట్ ఇంకొకటి మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రాన్సాక్షన్ రాస్తున్నారు? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ప్రణబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్సాక్షన్ రాస్తున్నారా? లేదా ఇంకొక పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్సాక్షన్స్ రాస్తున్నారా? అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాడేమడుగుతున్నాడు? పాస్ నెసెసరీ జర్నల్ ఎంట్రీ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్. ఇష్యూడ్ చెక్ 39,000 టు ప్రణబ్. ప్రణబ్‌కి మనం ఇచ్చాం. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాలి. ప్రణబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాలి. సో, ఎంట్రీ ఏం రాస్తాము అంటే, ఇప్పుడు మీకు ఇప్పుడు అంతగా అర్థం అవ్వకపోవచ్చు. బట్ జర్నల్ అనే చాప్టర్ చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే. ప్రతి ట్రాన్సాక్షన్‌లో మనం ఏం చూసుకోవాలి అంటే, మన బిజినెస్‌కి ఏమొస్తుంది? మన బిజినెస్ నుంచి ఏమిస్తున్నాం? సో, లేదు అంటే మన బిజినెస్ నుంచి ఎవరైనా బెనిఫిట్ తీసుకుంటున్నారా? లేదా మన బిజినెస్‌కి ఎవరైనా బెనిఫిట్ ఇస్తున్నారా? ఐ రిపీట్. ఫస్ట్ ఏం చూసుకోవాలి అంటే మన బిజినెస్‌లోకి ఏమొస్తుంది? ఆ తర్వాత మన బిజినెస్ నుంచి ఏం పోతుంది? సెకండ్ లెవెల్‌లో ఏం చూసుకోవాలి? మన బిజినెస్ నుంచి ఎవరైనా ఏమైనా తీసుకుంటున్నారా? రిసీవర్. లేదు. మన బిజినెస్‌కి ఎవరైనా ఇస్తున్నారా? గివర్. ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ప్రణబ్ మన బిజినెస్ నుంచి ఏమైనా తీసుకుంటున్నాడా? లేదా యెస్ తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రణబ్ అకౌంట్ డెబిట్. 2, 2 మనం ప్రణబ్‌కి 39,000 రూపీస్ చెక్ ఇస్తున్నాం. అంటే బ్యాంక్ నుంచి అమౌంట్ పోతుంది గదా! సో, టు బ్యాంక్ అకౌంట్ 39,000. మరి ప్రణబ్ మనకి డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి, ఆ డిస్కౌంట్ అనేది మనకి ఇన్‌కమ్ అవుతుంది. సో, ఇన్‌కమ్ అంటే క్రెడిట్ అండి. 1000. సో, ప్రణబ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. దిస్ ఈస్ ద కరెక్ట్ జర్నల్ ఎంట్రీ. ఇక్కడ మీరు కొంచెం ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ ఎంట్రీ అనేది వస్తుంది. ఇది జర్నల్ చాప్టర్ కనుక అయిపోతే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపేర్ ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ ఆన్ ద రిపేర్ ఆఫ్ ఓల్డ్ మెషిన్. పర్చేజ్డ్ షుడ్ బి. ఓల్డ్ మెషిన్ ఒకటి కొన్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ అంటే మనకి అసెట్. అసెట్ కాబట్టి అసెట్ అకౌంట్‌ని మనం డెబిట్ చేయాలి. ఏం చేయాలి? డెబిట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఓల్డ్ మెషిన్ కనుక ఓల్డ్ మెషిన్ మనం ఫస్ట్ టైమ్ కొంటున్నాం. ఓల్డ్ మెషిన్‌ని మనం ఫస్ట్ టైమ్ కొంటున్నాం. మరి ఓల్డ్ మెషిన్ అన్న తర్వాత దీనికి కొంచెం ఖర్చు పెట్టాలి. అంటే దానికి సర్వీసింగ్ కానివ్వండి, లేదంటే రిపేర్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని మనం తెలుగులో అయితే మరమ్మత్తులు కానివ్వండి, ఇలాంటివి మనం ఇన్కర్ అవ్వాల్సొస్తుంది. దీనివల్ల ఇప్పుడు మనం మెషినరీ యొక్క వాల్యూ పెరిగిందా లేదా? దీనివల్ల మెషినరీ వాల్యూ ఏమైంది? పెరిగింది. కాబట్టి ఇప్పుడు మొత్తం మనం ఏవైతే రిపేర్ ఎక్స్‌పెన్సెస్ ఇన్కర్ అయ్యామో ఈ ఓల్డ్ మెషిన్‌కి మొత్తం కూడా మెషినరీ అకౌంట్ బ్యాలెన్స్‌ని పెంచాలి. మెషినరీ అకౌంట్ బ్యాలెన్స్‌ని పెంచాలి. మరి మెషినరీ అనేది జనరల్‌గా ఏ బ్యాలెన్స్ ఉంటుంది అంటే డెబిట్ బ్యాలెన్స్. మరి డెబిట్ బ్యాలెన్స్‌ని పెంచాలి అంటే డెబిటే చేయాలి. ఓకే. కాబట్టి ఈ రిపేర్‌ని మనం ఏ అకౌంట్‌కి డెబిట్ ఇవ్వాలి? ఓల్డ్ మెషినరీ అకౌంట్‌కి డెబిట్ ఇవ్వాలి. సో, డెబిటెడ్ టు ద మెషినరీ అకౌంట్. డెబిటెడ్ టు ద మెషినరీ అకౌంట్. యెస్ ఆర్ నో స్టూడెంట్స్? నౌ కమ్ టు 67. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్? ఒక్కొక్కటి చూడండి. క్యాష్ అకౌంట్ ఈజ్ రియల్ అకౌంట్. అవునండి. క్యాష్ అకౌంట్ ఈజ్ రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ వి హావ్ 3 అకౌంట్స్ జనరల్లీ. పర్సనల్ అకౌంట్,
రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఎసెట్స్, ఆస్తులకి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా రియల్ అకౌంట్. వ్యక్తులకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా పర్సనల్ అకౌంట్. ఎక్స్‌పెన్సెస్, లాసెస్, ఇన్‌కమ్స్, గెయిన్స్ వీటికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా నామినల్ అకౌంట్స్. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్, రియల్ అకౌంట్ అన్నాడు. బ్యాంక్ అంటే సపోజ్ నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్‌బీఐ బ్యాంక్ తీసుకోండి. ఎస్‌బీఐ బ్యాంక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. ఎవరు? ఆర్టిఫిషియల్ పర్సన్. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఎవరు సార్? అంటే క్రియేటెడ్ బై లా. ఎవరైతే లా చేత క్రియేట్ చేయగలుగుతారో వాళ్ళని ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. ఇప్పుడు మీరు చాలా కంపెనీ నేమ్స్ వినే ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లేదంటే ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా! ఈ కంపెనీస్ అన్నీ కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్. అంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఏంటిది? ఆర్టిఫిషియల్ పర్సన్. నాట్ రియల్ అకౌంట్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఫాల్స్. లాజిక్ అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మీరు కిందిచ్చిన ఆప్షన్స్‌లో చెక్ చేసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్. కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ నంబర్ 4 కరెక్ట్. లుక్ ఎట్ 1 కరెక్ట్. 2 తప్పు. ఇలాంటి క్వెషన్స్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ విల్ బి డిడక్టెడ్ వెన్ ద స్ట్రెయిట్ పాయింట్ ఈస్ క్రెడిట్? ఫేవరబుల్ బ్యాలెన్స్ యాస్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ పాస్‌బుక్? Which of the following transactions will be deducted when the starting point is credit? Favorable balance as per passbook. ఈ క్వెషన్ మీకు అర్థమవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అనే చాప్టర్ గురించి ఐడియా ఉండాలి. ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ ఏంటంట? పాస్‌బుక్. పాస్‌బుక్ స్టార్టింగ్ పాయింట్. దట్టు ఏ బ్యాలెన్స్ ఉంది? క్రెడిట్ బ్యాలెన్స్. పాస్‌బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనకేంటయ్యా అంటే ఓవర్ డ్రాఫ్ట్. పాస్‌బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్. మరి స్టార్టింగ్ పాయింట్ ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నప్పుడు ఈ కింద వాడు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నాడు. వీటిల్లో వాడేమంటున్నాడు? డిడక్టెడ్ అంటున్నాడు. డిడక్టెడ్ అంటే ఏంటి? మైనస్ చేయటం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాస్‌బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ నుంచి నువ్వు ఏం మైనస్ చేస్తే నీకప్పుడు ఆటోమేటిక్‌గా ఏ బుక్ బ్యాలెన్స్ వస్తుందయ్యా అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ వస్తుంది. అది ఓవర్ డ్రాఫ్ట్ అవ్వచ్చు, అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా డెబిట్ బ్యాలెన్స్ కూడా అవ్వచ్చు. ఫస్ట్ వన్ చూడండి. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్. దీనివల్ల ఏమవుతుంది? మనం చెక్స్ డిపాజిట్ చేసాం. కానీ అవి ఇంకా బ్యాంకులో కలెక్ట్ అవ్వలేదు. ఓకే. సారీ. ఎ మినిట్. ఇట్స్ మై మిస్టేక్. జస్ట్ ఎ మినిట్. పాస్‌బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ మీన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్. పాస్‌బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ మీన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్. అంటే మన డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. మన డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కదా! ఇప్పుడు చెక్స్ డిపాజిట్ చేశాము. కానీ కలెక్ట్ అవ్వలేదు. దీన్నేం చేయాలి? దీనివల్ల మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ మనకి ఏ బుక్ బ్యాలెన్స్ కావాలి? క్యాష్ బుక్ బ్యాలెన్స్. కావాలి అంటే ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే దీన్నేం చేయాలి మనం? ప్లస్ చేయాలి. కానీ వాడడిగిందేంటి? మైనస్. నెక్స్ట్ వన్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. మనం మన ఆర్గనైజేషన్ నుంచి చెక్స్ ఇష్యూ చేసాం. దీనివల్ల మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అండి. సెకండ్ వన్. రిమైనింగ్ 2 కూడా చూద్దాం. చెక్స్ డిపాజిటెడ్ బట్ డిజానర్డ్. మనం చెక్స్ డిపాజిట్ చేసాం. డిపాజిట్ చేస్తే మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ అవి డిజానర్ అయినాయి. ఆ విషయం మనకి తెలీదు ప్రస్తుతానికి. కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి మనం? యాడ్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ చెక్స్ రికార్డెడ్ బట్ నాట్ డిపాజిటెడ్. అంటే చెక్స్ మనం బుక్‌లో రాసుకున్నాం. కానీ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం మర్చిపోయాం. మరి చెక్స్ బుక్స్‌లో రాయటం వల్ల మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ప్లస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం ఏం మైనస్ చేస్తాం? సెకండ్ వన్ మైనస్ చేస్తాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్.
నెక్స్ట్ వన్ 69. 69 అబ్జర్వ్ చేస్తే ద బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. దిస్ క్వెషన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. ఈజ్ ప్రిపేర్డ్ యాజ్ ఆన్ 31st March 2021. Starting with credit balance as per the bank passbook. Just now we have discussed passbook credit balance means favorable balance. Passbook credit balance means favorable balance. ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓకేనా? సో, వాడు మనకి పాస్‌బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు అంటే, మనం ఏ బుక్ బ్యాలెన్స్ కనుక్కోవాలి? క్యాష్ బుక్ బ్యాలెన్స్ కనుక్కోవాలి. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ వన్. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ విల్ బి షోన్ ఇన్ ద బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ బై యాడింగ్ ఆర్ డిడక్టింగ్ ఇట్ ఫ్రమ్ ది గివెన్ బ్యాలెన్స్. సి మనం ఇక్కడ 31st March 2021 చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ మన అజంప్షన్ ఏంటి అంటే, ఒకటి ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ కనుక ఇక్కడ మనకి అమెండెడ్ క్యాష్ బుక్ అని ఒక కాన్సెప్ట్ ఉంటదండి. అమెండెడ్ క్యాష్ బుక్. ఇందులో కనుక వాడిచ్చిన ట్రాన్సాక్షన్స్ రాయగలిగితే రాయొచ్చు. లేదు అంటే వీటిని మనం ఖచ్చితంగా బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్‌కి తీసుకొని వెళ్ళాల్సుంటుంది. చూడండి ఫస్ట్. బ్యాంక్ హ్యాడ్ కలెక్టెడ్ ఇంట్రెస్ట్ అండ్ క్రెడిటెడ్ టు ద అకౌంట్ విత్ 1000. బ్యాంక్ ఇంతకుముందు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసింది. దాన్ని మనం క్యాష్ బుక్‌లో రాయలేదు. ఇప్పుడేం చేస్తాం? అమెండెడ్ క్యాష్ బుక్‌లో రాసేస్తాం. రాయటం వల్ల ఇంక దీనిని మనం బీఆర్ఎస్‌లో చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 10,000 రియలైజ్డ్ బై ద బ్యాంక్ వాస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. ఒక బిల్లుని బ్యాంక్ కలెక్ట్ చేసింది. ఇది ఇంతకుముందు క్యాష్ బుక్‌లో లేదు. ఇప్పుడేం చేస్తాం మనం ఫ్రెష్‌గా క్యాష్ బుక్‌లో రాస్తాం. రాయటం వల్ల ఇంక దీన్ని కూడా మనం బీఆర్ఎస్‌లోకి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే వాడిచ్చిన 2 ట్రాన్సాక్షన్స్‌ని కూడా మనం బీఆర్ఎస్‌లో చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు? వీటిని ఇంతకుముందు క్యాష్ బుక్‌లో రాయలేదు. సో, ఇప్పుడు క్యాష్ బుక్‌లో రాస్తాం. అది లాజిక్. అందుకనే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చాడు చూడండి. బోత్ ట్రాన్సాక్షన్స్ 1 అండ్ 2 విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద బ్యాంక్ పాస్‌బుక్. లాజిక్ అర్థమవుతుందా అండి? నెక్స్ట్ వన్. ఇక్కడ ఇంకొకటి 31st మార్చ్‌న చేస్తున్నాం కాబట్టి అమెండెడ్ క్యాష్ బుక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లేదంటే డైరెక్ట్‌గా బీఆర్ఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అమెండెడ్ క్యాష్ బుక్ కనుక చేస్తే ఇవి రెండింటిని మనం బీఆర్ఎస్‌లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం అమెండెడ్ క్యాష్ బుక్ కనుక చెయ్యకపోతే, ఐ రిపీట్, ఒకవేళ మనం అమెండెడ్ క్యాష్ బుక్ కనుక చెయ్యకపోతే ఖచ్చితంగా ఇవి 2 ట్రాన్సాక్షన్స్‌ని బీఆర్ఎస్‌లోకి తీసుకోవాలి. వాడిచ్చిన ఆప్షన్స్‌లో మనకి ఇలాంటి ఒక ఆప్షన్ లేదు కాబట్టి, అందుకని మనం ఏం చేస్తున్నాము, ఇవి 2 కూడా కరెక్ట్ ఆప్షన్ 1 చూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్. యాహ్! ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ షోన్ యాస్ ఎ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక స్టేట్మెంట్ అండి. దీంట్లో మనం మన దగ్గరున్న అకౌంట్స్ అన్నీ కూడా చూపిస్తాం. మనం అకౌంట్స్ ఓపెన్ చేస్తాం గదా! కొన్ని అకౌంట్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. కొన్ని అకౌంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. అవి మీకు లెడ్జర్ చాప్టర్ దగ్గర అర్థమవుతాయి. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. రెంట్ ఔట్‌స్టాండింగ్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ లయబిలిటీ. క్రెడిటార్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ లయబిలిటీ. బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ లయబిలిటీ. కంట్రీ డెటార్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అసెట్. బిల్స్ రిసీవబుల్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అసెట్. గుడ్‌విల్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అసెట్. సేల్స్ అనేది రెవెన్యూ క్రెడిట్. అంటే 1, 1, 5, 6, 7 ఇవి డెబిట్ బ్యాలెన్స్ అండి. 4. 1, 2, 3, 4. నెక్స్ట్ 2, 3, 4, 8 ఇవి క్రెడిట్ బ్యాలెన్స్. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఏది కరెక్టో, ఏది రాంగో. 1, 5, 6, 7 డెబిట్ వాడిచ్చింది. 2, 3, 4
8 2 3 4 8 క్రెడిట్. ఇలాంటి క్వెషన్ వస్తే చాలా ఈజీగా మీరు 1 మార్క్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే. దీనికి మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అంటే, వాడిచ్చిన బ్యాలెన్సెస్ కరెక్టా? కాదా? అంటే డెబిటా? క్రెడిటా? ఇది గనక మీకు తెలిస్తే ఈజీగా మీరు 1 మార్క్ స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ యాన్ ఓల్డ్ కార్. మన దగ్గర ఒక పాత కార్ ఉంది. దీన్ని మనం సేల్ చేసాం. సో, ఒక్కొక్కసారి మనకి ప్రాఫిట్ రావచ్చు. లేదా ఒక్కొక్కసారి లాస్ రావచ్చు. యూజ్డ్ ఫర్ బిజినెస్ ఈజ్, ఏం చేయాలి అంటే, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటదండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే మన బిజినెస్‌లో ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? తెలుసుకోవడానికి ప్రిపేర్ చేసేదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇలాంటి లాసెస్ ఏమొచ్చినా కూడా వీటిని స్ట్రెయిట్ అవే తీసుకొచ్చి టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ కార్ అని రాయాలి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో నువ్వు ఎటు సైడ్ రాసావు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌ని డెబిట్ అంటాం. రైట్ హ్యాండ్ సైడ్‌ని క్రెడిట్ అంటాం. ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఎటు సైడ్ రాసారు? డెబిట్ సైడ్ రాసారు. దీన్నేమనాలంటే డెబిటెడ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. లాజిక్ అర్థమవుతుందండి? అదే ప్రాఫిట్ వచ్చిందనుకోండి క్రెడిట్ సైడ్ రాస్తాం. బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ కార్. ఈజ్ ఇట్ క్లియర్? అప్పుడేం అనాలి? క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ వన్ 72. రెక్టిఫై ద ఫాలోయింగ్ 2 జర్నల్ ఎంట్రీస్. రెక్టిఫై ద ఫాలోయింగ్ 2 జర్నల్ ఎంట్రీస్ అని ఇచ్చాడు అంటే, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదో మిస్టేక్ చేసాం. దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి? అది క్వెషన్. ఏ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రామ్ అకౌంటింగ్ టు 1500 హాస్ బీన్ రాంగ్లీ పాస్డ్ త్రూ సేల్స్ బుక్. అంటే వాళ్ళు ఫస్ట్ ఏం రాసుంటారు అంటే, పర్చేజ్ అకౌంట్ డెబిట్. వాళ్ళు ఫస్ట్ ఏం రాసుంటారంటే, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. 1500 రాసుంటారండి. ఇది యాక్చువల్‌గా రాయాల్సింది. కరెక్ట్ ఇది. ఇది కరెక్ట్. కానీ రాంగ్ ఏం రాసారుంటారు? రాంగ్ ఏం రాసారు అంటే, వాళ్ళు సేల్స్ బుక్‌లో చేశారంట. మరి సేల్స్ బుక్‌లో ఎంట్రీ ఎలా వస్తుంది? మీకు జర్నల్ చాప్టర్ వస్తే ఈ ఎంట్రీ వస్తుందండి. అంటే రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని రాసుంటారండి. రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని రాసుంటారు. ఇప్పుడు దీన్ని మనం రెక్టిఫై చేయాలి. ఎలా రెక్టిఫై చేయాలి అంటే చూడండి ఒకసారి. ఇంతకుముందు మనం పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయలేదు. ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేస్తాం. ఎంత? 1500. ఇంతకుముందు మీరు సేల్స్ అకౌంట్ ఏం చేశారు? ఇంతకుముందు మీరు సేల్స్ అకౌంట్ ఏం చేశారు? డెబిట్ చేశారు. సారీ, క్రెడిట్ చేశారు. ఇప్పుడు దాన్ని నేనేం చేస్తాను అంటే డెబిట్ చేస్తాను. నెక్స్ట్ 2, రామ్ అకౌంట్ ఇంతకుముందు ఏమైంది అంటే యాక్చువల్లీ క్రెడిట్ అవ్వాలి. క్రెడిట్ అవ్వలేదు. కాబట్టి రామ్ అకౌంట్ నేనిప్పుడు క్రెడిట్ చేస్తాను. రామ్ అకౌంట్ 1500 క్రెడిట్. బట్ ఇంతకుముందు బై మిస్టేక్ ఏమైంది రామ్ అకౌంటు? డెబిట్. దీన్ని క్యాన్సిల్ చేయాలి అంటే ఇంకొకసారి మనం క్రెడిట్ చేయాలి. అంటే మొత్తం 3000 అండి. ఇది మనం ఫస్ట్ రాసే ఎంట్రీ. ఇది మనం ఫస్ట్ రాసే ఎంట్రీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఏమిచ్చాడు? రామ్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ డెబిట్ సారీ కాదు కదా! ఇక్కడ చూడండి. రామ్ అకౌంట్ డెబిట్ 1500, సేల్స్ అకౌంట్ డెబిట్ 1500 టు సారీ పర్చేజెస్. కొనుగోలు అంటే పర్చేజెస్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ 1500, అమ్మకాలు అంటే సేల్స్. సేల్స్ అకౌంట్ డెబిట్ 1500 టు రామ్ అకౌంట్ 3000. నెక్స్ట్ వన్. ఏ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ 1200 టు రమేష్ హాస్ బీన్ రాంగ్లీ పాస్డ్ త్రూ ద పర్చేజ్ బుక్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దీనికి క్వైట్ ఆపోజిట్ చేశాడు. ఫస్ట్ ఏంటిది? పర్చేజ్. ఇప్పుడేంటిది? సేల్. ఇప్పుడు ఇక్కడ మనం 3 ఎంట్రీస్ రాసాం కదా! దీనికి క్వైట్ ఆపోజిట్. అంటే అదెలా రెక్టిఫై అవుతుంది? చూస్తే ఇక్కడ సేల్ ఎంట్రీ రాసుంటాడు. అంటే దీనికి ఎంట్రీ రివర్స్ చేయండి. హూ ఈస్ ద రమేష్? అంటే ఇప్పుడు రమేష్ అకౌంట్ ఏమవుతుంది? 12 + 12 2400. క్రెడిట్ సేల్స్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ 1200, 1200. లాజిక్ అర్థమవుతుందా? వాడు కావాలనే ఈ క్వెషన్ ఫ్రేమ్ చేశాడు చూడండి.
ఇది కనుక నీకు అర్థమైతే దీని లాజిక్ వెంటనే సెకండ్‌ది మీరు సింప్లీ చేసేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది ఇక్కడ? రమేష్ అకౌంట్ డెబిట్ 2400 టు కొనుగోలు అంటే సేల్స్. సారీ సేల్స్ అమ్మకాలు, పర్చేస్. అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ. మనం ఇప్పుడు ఏదైతే ఎంట్రీస్ రాసామో క్వైట్ అపోజిట్. ఓకే. నెక్స్ట్ వన్ 73. మిస్టర్ మెహ్రా పర్చేజ్డ్ ఏ మెషిన్ ఆన్ 1st December 2021 ఫర్ 5,00,000. మనం 5,00,000 పెట్టి ఒక మెషిన్ కొన్నాం. ఈ పే 20,000 ఫర్ లోడింగ్ అండ్ క్యారేజ్ ఎక్స్‌పెన్సెస్ టు బ్రింగ్ ద మెషిన్ టు ద ఫ్యాక్టరీ. ఇప్పుడు వీటిని ఏమంటాము అంటే అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ అండి. అడిషనల్ ఎక్స్‌పెన్సెస్. మొత్తం దీనికి మెషినరీకి మనం యాడ్ చేయాలి. ఇప్పుడు మన మెషినరీ వాల్యూ ఎంత మొత్తం? 5,20,000. ఈ ఫర్దర్ ఇన్కర్ 35,000 ఫర్ ఇన్‌స్టాలింగ్ ద మెషిన్. మరి మెషినరీ మనం ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి కదండీ! యూజ్ చేయాలి అంటే. అంటే ఇంకొక 35,000 మనకి ఖర్చయింది. మొత్తం మీద 5,55,000 రూపీస్ మనకు ఖర్చయింది ఇన్ ద ఫ్యాక్టరీ. కాలిక్యులేట్ ద అమౌంట్ దట్ విల్ బి డెబిటెడ్ టు ద మెషినరీ అకౌంట్. సింపుల్ 5,55,000. అబ్జర్వ్. నెక్స్ట్ క్వెషన్. ద కాస్ట్ ఆఫ్ మెషిన్ ఈస్ 20,000. ఒక మెషిన్ కాస్ట్ ఎంత? 20,000. ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10%. అంటే ఈ మెషినరీ కాస్ట్‌ని మనం 10% తగ్గించుకుంటూ రావాలి ఎవ్రీ ఇయర్. అది అక్కడ కాన్సెప్ట్. ద కంపెనీ ఫాలోస్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. ద యూజ్‌ఫుల్ లైఫ్ ఆఫ్ ద మెషిన్ ఈస్ 5 ఇయర్స్. కాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ దట్ విల్ బి చార్జ్డ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ద థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఎంత అని అడుగుతున్నాడు. మనమేం చేద్దాము అంటే ఫస్ట్ నుంచి కాలిక్యులేట్ చేసుకుంటా వెళ్ళండి. సరే ఎలా కాలిక్యులేట్ చేయాలి? సింపుల్. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ అసెట్ తీసుకోండి. ఇది కాస్ట్. మైనస్ వాడు డిప్రిసియేషన్ ఎంతన్నాడు? 10%. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? 10% మైనస్ చేసుకుంటా రండి. 2,000 మైనస్ చేయండి. ఇంకా ఎంతుంది మన దగ్గర? 18,000. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడు అంటే ఏదై కాస్ట్‌లో నుంచి ఇది డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో దీన్ని బుక్ వాల్యూ అంటాం. ఆర్ దీన్నే ఏమంటాము అంటే డబ్ల్యూడీవీ వాల్యూ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ డిమినిషింగ్ వాల్యూ. డిమినిషింగ్ వాల్యూ. డబ్ల్యూడీవీ రిటన్ డౌన్ వాల్యూ ఆర్ డిమినిషింగ్ వాల్యూ అంటాం. సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కాలిక్యులేట్ చేసాం. సెకండ్ ఇయర్ మళ్ళా కాలిక్యులేట్ ఏ అమౌంట్ పైన చేస్తాము అంటే 18,000 పైన చేస్తాం. 18,000 పైన 10% ఎంతవుతుంది? 1,800 అవుతుంది. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు అమౌంట్ ఎంత? 20,000. దానిపైన 10% 2,000 తీసేస్తే ఎంతొచ్చింది? 18,000. సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ 18,000 పైన కాలిక్యులేట్ చేయాలి. అంటే 18,000 ఇంటూ 10% 1,800 తీసేయండి. 16,200 ఎంతొస్తుంది? 16,200. ఇది థర్డ్ ఇయర్‌కి డబ్ల్యూడీవీ. వాడేమడుగుతున్నాడు? థర్డ్ ఇయర్‌కి డిప్రిసియేషన్ ఎంత? అంటే 16,200 ఇంటూ 10% 1620. ఇది మనకి కావాల్సిన డిప్రిసియేషన్. చూడండి 1620. అర్థమవుతుందా లేదా? యెస్. ఇది మన 2022 క్వెషన్ పేపర్ లాస్ట్ క్వెషన్. గరిమా మెయింటైన్స్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ప్రాపర్ రికార్డింగ్ అనేది ఉండదు. అంటే బిజినెస్‌లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం రికార్డ్ చెయ్యము. ఏవో కొన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేస్తాము. అర్థమవుతుందా? షీ ప్రెజెంటెడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ 1st April 2021. క్యాపిటల్ ఎంతుంది? 30,400. 1st April 2022 33,800. దీన్నేమంటాము అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం. దీన్నేమంటాం? ఓపెనింగ్ క్యాపిటల్. నెక్స్ట్ దీన్నేమంటాము అంటే క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. దీన్నేమంటాం? క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. అర్థమవుతుందా అండి? అలాగే డ్రాయింగ్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 1st April 21 నుంచి 31st March 22 వరకు ఎంత తీసుకున్నాడు? డ్రాయింగ్స్ 9,600. న్యూ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ 4,000.
అయితే వాడేమడుగుతున్నాడు? కాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ బై కరీమా డ్యూరింగ్ ద పీరియడ్. ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో డ్రాబ్యాక్ ఏంటి అంటే, అన్ని ట్రాన్సాక్షన్స్ మనం బుక్స్‌లో రికార్డ్ చేయలేం. మరి అన్ని ట్రాన్సాక్షన్స్ మీరు బుక్స్‌లో రికార్డ్ చేయలేకపోతే, మరి ప్రాఫిటా? లాసా? కనుక్కోవడం కొంచెం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అంటే, ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి ప్రాఫిటా? లాసా? కనుక్కుంటాం. ఆ ట్రిక్కే ఈ మెథడాలజీ. దీన్నేమంటామంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మెథడ్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మెథడ్ అంటాం. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు కాన్సెప్ట్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డెప్త్. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ రెండింటిని కంపేర్ చేసి ప్రాఫిటా? లాసా? కనుక్కుంటాం. సార్ ఎలా కనుక్కోవాలి సార్? ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకో. ఏం తీసుకోవాలి? క్లోజింగ్ క్యాపిటల్ తీసుకో. దీనికి డ్రాయింగ్స్‌ని యాడ్ చెయి. ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం మనం కాలిక్యులేట్ చేస్తే చాలు. క్లోజింగ్ క్యాపిటల్ తీసుకో. దానికి ఏం యాడ్ చేయాలి? డ్రాయింగ్స్‌ని యాడ్ చేయి. ఎంతొస్తుంది మనకి? 33,800 ప్లస్ 9,600 అంటే 43,400 వస్తుందండి. ఇందులో నుంచి ఫ్రెష్ క్యాపిటల్ తీసేసేయి. ఫ్రెష్ క్యాపిటల్ తీసేసేయి. ఫ్రెష్ క్యాపిటల్ ఎంత? 4,000. ఎంతొస్తుంది మనకి? 39,400. ఇందులో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేయండి. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంతిచ్చాడు? 30,400. డిఫరెన్స్ ఎంతొస్తుంది? 9,000. పాజిటివ్ అయితేనేమో ప్రాఫిట్, నెగెటివ్ అయితేనేమో లాస్. అంతేనండి. అంటే మనకి 9,000 ప్రాఫిట్. చూడండి 9,000 ప్రాఫిట్. ఇవి మన అకౌంటింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఫర్ ద ఇయర్ 2022. యెస్ ఆర్ నో స్టూడెంట్స్? I hope you understood these questions. So if you have knowledge on the subject of financial accounting, you can score easily even out of 16 questions. Suppose if you get 16 questions, 16 out of 16 you can get with minimal preparation, some common sense. Yes or no, students? Yes. So we meet again in the next class. Till then, bye bye everybody.